హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సూర్య. మీరు చూస్తున్నది భవానీ ట్యూటోరియల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు క్లాస్లోని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేసిన, బ్యాంక్లో అమౌంట్ విత్డ్రా చేసిన బ్యాంక్ నుండి ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేస్తాము అనేది ఈరోజు క్లాస్లో మనం చూద్దాము. ఓకే, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాము. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ మనకి ఒక శాంపుల్ ప్రాబ్లం ఒకటి తీసుకున్నాను నేను, డిపాజిట్స్ అండ్ విత్డ్రాస్. ఇక్కడ ఒక 12 పాయింట్స్ ఒక చిన్న ప్రాబ్లం తీసుకున్నాను. అవి మనం టాలీలో ఎలా ఎంటర్ చేస్తామో చూద్దాము. ఫస్ట్ వన్, మిస్టర్ తేజ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ క్యాష్. ఎంత పెట్టి క్యాష్ పెట్టి తేజ అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు? 4 lakhs. నెక్స్ట్, క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్. 50,000 రూపీస్ యూనియన్ బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ, ఈ ఒక 1 lakh రూపీస్ ఎస్బీఐ బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. తన 4 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ 4 lakhs లో ఒక 50,000 యూనియన్ బ్యాంక్ లోని, 1 lakh ఎస్బీఐ లోని డిపాజిట్ చేసినాడు. తర్వాత వెహికల్ పర్చేజ్, ఒక వెహికల్ అనేది పర్చేజ్ చేశాడు 50,000 అమౌంట్ తీసుకుని. కంప్యూటర్ పర్చేజ్ త్రూ బ్యాంక్, 15,000 రూపీస్ తో ఒక కంప్యూటర్ పర్చేజ్ చేశాడు. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ, ఎస్బీఐ బ్యాంక్ నుండి ఒక 20,000 క్యాష్ విత్డ్రా చేసుకున్నాడు. రెంట్ రిసీవ్ చేసుకున్నాడు 15,000. క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ, ఒక 20,000 రూపీస్ ఎస్బీఐలో డిపాజిట్ చేశాడు. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ నుండి 10,000 విత్డ్రా చేసుకున్నాడు. పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్, పవర్ బిల్ అనేది పే చేశాడు. ఎలా పే చేశాడు? త్రూ బ్యాంక్ ద్వారా పే చేశాడు. నెట్ బిల్ పెయిడ్ 600 నెట్ బిల్ పే చేశాడు. కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్, కమిషన్ అనేది రిసీవ్ చేసుకున్నాడు. త్రూ బ్యాంక్ ద్వారా 8,000 కమిషన్ అనేది రిసీవ్ చేసుకున్నాడు. ఒక్కొక్కటి ఎంట్రీస్ ఎలా రాస్తాము అనేది మనం చూద్దాము. ఓకే, ఇప్పుడు తేజ అనే పర్సన్ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి మనం ఎలా రాసుకుంటాము ఈ ఎంట్రీని? 4 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇన్వెస్ట్మెంట్ మీనింగ్ క్యాపిటల్ పెట్టి, సో క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాము. మనకి ఇక్కడ క్యాష్ మన నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, మన క్యాష్ మన దగ్గరే ఉంది. సో మనకు వచ్చినట్టే ఈ క్యాష్. సో దీన్ని F6 రీసిప్ట్ వోచర్ లో రాసుకుంటాము. నెక్స్ట్ వన్, క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్. మనం క్యాష్ ని డిపాజిట్ చేశాడు యూనియన్ బ్యాంక్ లో. సో యూనియన్ బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. డిపాజిట్ చేశాడు కాబట్టి ఆ క్యాష్ బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ని డెబిట్ సైడ్, క్యాష్ ని క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. మనం బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేసిన, బ్యాంక్ నుండి అమౌంట్ విత్డ్రా చేసిన మనం ఒక వోచర్ లో ఎంట్రీ చేస్తాము అని చెప్పాను. దాన్ని కాంట్రా వోచర్ అని పిలుస్తాం. మనం కాంట్రా వోచర్ షార్ట్ కట్ F4. నెక్స్ట్ వన్, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. ఎస్బీఐలో క్యాష్ డిపాజిట్ చేశాడు కాబట్టి ఎస్బీఐ అకౌంట్ క్యాష్ అకౌంట్. దీన్ని కూడా మనం బ్యాంక్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కాబట్టి F4 కాంట్రా వోచర్ లోనే రాస్తాము. వెహికల్ పర్చేజ్డ్, వెహికల్ అనేది పర్చేజ్ చేశాడు తిన. సో వెహికల్ పర్చేజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? వెహికల్ అనేదే వస్తుంది. వెహికల్ అకౌంట్, వెహికల్ ని డెబిట్ సైడ్ రాసి, మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు మన నుంచి ఏం వెళ్ళిపోతుంది? క్యాష్ అనేది మన నుండి వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అనేది క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. సో క్యాష్ అనేది పే చేసాము కాబట్టి దీన్ని పేమెంట్ వోచర్ లో రాస్తాము. సో F5. కంప్యూటర్ పర్చేజ్డ్, కంప్యూటర్ అనేది పర్చేజ్ చేశాడు త్రూ బ్యాంక్ ద్వారా పర్చేజ్ చేశాడు. సో కంప్యూటర్ పర్చేజ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? కంప్యూటర్ వస్తుంది. కంప్యూటర్ అకౌంట్ టు
బ్యాంక్ అకౌంట్, తను డైరెక్ట్ గా క్యాష్ అనేది పే చేయలేదు, బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేశాడు కాబట్టి బ్యాంక్ అకౌంట్. బట్ ఇక్కడ మనం పర్చేజ్ చేసాం కాబట్టి క్యాష్ మన నుండి వెళ్ళిపోయింది, మన చేతిలో క్యాష్ వెళ్ళినా మన బ్యాంక్ అకౌంట్ లో క్యాష్ వెళ్ళినా మన నుంచి క్యాష్ అనేది పే చేయబడింది కాబట్టి దీన్ని F5 పేమెంట్ వోచర్ లో తీసుకుంటాము. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI, మనం క్యాష్ అనేది విత్డ్రా చేసుకున్నాము కాబట్టి క్యాష్ మనకు వచ్చింది కాబట్టి క్యాష్ అనేది డెబిట్ సైడ్ రాస్తాము. టు SBI అకౌంట్, SBI అకౌంట్ లో క్యాష్ అనేది క్రెడిట్ అయింది కాబట్టి మనం దాన్ని క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. క్యాష్ డిపాజిట్ చేసిన విత్డ్రా చేసిన బ్యాంక్ నుండి ఆ ఓచర్ కాంట్రా ఓచర్ అని పిలుస్తాము, దాని షార్ట్ కట్ F4. సో F4 ఓచర్ లో మనం ఎంట్రీ చేస్తాము. రెంట్ రిసీవ్డ్, రెంట్ అనేది రిసీవ్ చేసుకున్నాము అంటే మనకి క్యాష్ వచ్చింది. సో క్యాష్ అకౌంట్, క్యాష్ అనేది డెబిట్ సైడ్ తీసుకుంటాము. టు రెంట్ రిసీవ్డ్ అకౌంట్, ఇక్కడ క్యాష్ మనకు వచ్చింది కాబట్టి దాన్ని రీసిప్ట్ ఓచర్ లో తీసుకుంటాము. F6 రీసిప్ట్ ఓచర్ షార్ట్ కట్ F6. నెక్స్ట్ వన్ క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI, క్యాష్ డిపాజిట్ చేసాం కాబట్టి SBI అకౌంట్ లోని SBI అకౌంట్ టు క్యాష్ అకౌంట్, బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేసినా విత్డ్రా చేసినా మనం దాన్ని కాంట్రా ఓచర్ లో ఎంట్రీ చేస్తాము. షార్ట్ కట్ F4. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యూనియన్ బ్యాంక్, క్యాష్ అకౌంట్ విత్డ్రా చేసాం కాబట్టి క్యాష్ అనేది డెబిట్ సైడ్ రాస్తాము. అక్కడ యూనియన్ బ్యాంక్ లోంచి అమౌంట్ తీసాం కాబట్టి యూనియన్ బ్యాంక్ అనేది క్రెడిట్ సైడ్ వస్తుంది. బ్యాంక్ కి సంబంధించిన డిపాజిట్ అండ్ విత్డ్రా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం F4 కాంట్రా ఓచర్ లో ఎంట్రీ చేస్తాము. పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్, SBI బ్యాంక్ అని రాసుకుందాము. త్రూ SBI బ్యాంక్, పవర్ బిల్ పెయిడ్ త్రూ SBI బ్యాంక్. సో పవర్ బిల్ పెయిడ్ అకౌంట్, మనం పవర్ బిల్ పే చేసినప్పుడు క్రెడిట్ లో క్యాష్ అని రావాలి, మనం క్యాష్ ఇవ్వలేదు, SBI బ్యాంక్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ అనేది జరిపాము. సో SBI బ్యాంక్ అకౌంట్, మన నుంచి క్యాష్ అనేది పే చేయబడింది కాబట్టి దీన్ని F5 పేమెంట్ ఓచర్ లో రాస్తాము. నెట్ బిల్ పెయిడ్, నెట్ బిల్ అనేది పే చేసాము. నెట్ బిల్ పెయిడ్, నెట్ బిల్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్, మన నుంచి క్యాష్ పే చేయబడింది కాబట్టి F5 పేమెంట్ ఓచర్ లో తీసుకుంటాము. కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, త్రూ యూనియన్ బ్యాంక్, కమిషన్ అనేది రిసీవ్ చేయబడింది, యూనియన్ బ్యాంక్ ద్వారా రిసీవ్ చేయబడింది. మనకి కమిషన్ రిసీవ్డ్ అంటే క్యాష్ మనకు వచ్చింది కానీ క్యాష్ రాలేదు, మనకి మన బ్యాంక్ అకౌంట్ కి వచ్చింది కాబట్టి యూనియన్ బ్యాంక్ అకౌంట్ టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. మనకి ఇక్కడ క్యాష్ వచ్చినట్టే, మన బ్యాంక్ అకౌంట్కి వచ్చిన మనకి క్యాష్ వచ్చినట్టే కాబట్టి దీన్ని F6 రీసిప్ట్ ఓచర్ లో రాస్తాము. ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, కాంట్రా ఓచర్ లో క్యాష్ అమౌంట్ డిపాజిట్ చేసినా విత్డ్రా చేసినా కాంట్రా ఓచర్ లో రాస్తాము. ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిపినప్పుడు మాత్రం దాన్ని పేమెంట్ ఓచర్ అయితే పేమెంట్ ఓచర్, రిసిప్ట్ ఓచర్ అయితే రిసిప్ట్ ఓచర్ లోనే రాస్తాము. ఇది మనం టాలీ సాఫ్ట్వేర్ లో ఎలా ఎంట్రీ చేస్తాం అనేది చూద్దాము. ఇక్కడ మిస్టర్ తేజ బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి మనం తేజ పేరు మీద ఒక కంపెనీ అనేది క్రియేట్ చేద్దాము. టాలీ ఐకాన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి టాలీ అనేది ఓపెన్ అవుతుంది. మనం వాడేది ఎడ్యుకేషనల్ మోడ్ కాబట్టి వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ ని క్లిక్ చేస్తే మనకి టాలీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ టాలీ ఓపెన్ అయ్యాక ఒక కంపెనీ క్రియేట్ చేయాలి అంటే షార్ట్ కట్ ఏంటి మనకి ఆల్ట్ F3 క్రియేట్ కంపెనీ. నేను తేజ ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను.
మెయిలింగ్ నేమ్ కూడా సేమ్ వస్తుంది. అడ్రస్ వచ్చి హైదరాబాద్ అని ఇచ్చాను. కంట్రీ ఇది సాఫ్ట్వేర్ అనేది మనకి ఓల్డ్ వెర్షన్ కాబట్టి తెలంగాణ ఉంది. ఓకే, తెలంగాణ అని తీసుకున్నాను. పిన్ కోడ్ సంథింగ్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్, వెబ్సైట్, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్, మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1 స్టార్ట్ అవుతుంది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31 మార్చి ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ 1/4/2020 అని తీసుకున్నాను. బుక్స్ బిగినింగ్స్ ఫ్రమ్, సేమ్ అదే డేట్ ను మనం బుక్స్ అనేది బిగినింగ్ చేసాము. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తూ వెళ్తే మనకి యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ చేస్తే మనకి ఒక కంపెనీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, కంపెనీ క్రియేట్ అయిన తర్వాత ఒక్కొక్క పాయింట్ అనేది దీనిలో ఎలా ఎంట్రీ చేస్తామనేది చూద్దాము. ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్, మిస్టర్ తేజ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ క్యాష్. దాని క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాము. మనం ఎప్పుడైతే కంపెనీ క్రియేట్ చేస్తామో, క్రియేట్ చేసిన వెంటనే మనకి డిఫాల్ట్ గా ఒక 2 లెడ్జర్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి అని చెప్పాను. అవి ఒకటి క్యాష్ అకౌంట్, నెంబర్ 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇవి మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎంట్రీలో క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఉంది కాబట్టి క్యాపిటల్ అనే ఒక లెడ్జర్ ని క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో లెడ్జర్ ని క్రియేట్ చేయాలంటే అకౌంట్ ఇన్ఫర్మేషన్ కి వెళ్ళి లెడ్జర్స్ క్రియేట్ క్యాపిటల్, ఏమి అమౌంట్ ఇవ్వద్దు. లెడ్జర్ క్రియేట్ అయిన తర్వాత ఈ లెడ్జర్ ని మనం F6 ఓచర్ లో రాస్తాము. సో గేట్వే ఆఫ్ టాలీకి వచ్చి అకౌంటింగ్ ఓచర్ లోకి వెళ్ళండి. అకౌంటింగ్ ఓచర్స్ లోకి వెళ్ళి మనం దీన్ని రిసిప్ట్ ఓచర్ లో రాస్తాం కాబట్టి F6. ఇక్కడ రిసిప్ట్ ఓచర్ అనేది వచ్చింది చూడండి. ఈ రిసిప్ట్ ఓచర్ లో మనకి ఫస్ట్ ఇక్కడ క్రెడిట్ అని అడుగుతుంది. సో మనకి ఈ ఎంట్రీలో క్రెడిట్ సైడ్ ఏముంది? క్యాపిటల్ అకౌంట్ అనేది ఉంది. క్యాపిటల్ అకౌంట్. తను ఎంత పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు? 4 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు. డెబిట్ సైడ్ క్యాష్. నెరేషన్, మనకి ఇక్కడ నెరేషన్ అంటే అది మనకి ఎవరైనా ఈ అకౌంట్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు వాళ్ళకి క్లియర్ గా అర్థం కావడానికి మనం రాసుకునేదాన్ని నెరేషన్ అంటాము. ఇక్కడ మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు అయితే కన్ఫర్మ్ గా ఖచ్చితంగా ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మనకు అంత అవసరం ఉండదు. సో నేను రాస్తున్నాను, మిస్టర్ తేజ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఎంత పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు అనేది నెరేషన్ రాసుకోవాల్సి ఉంటుంది. యాక్సెప్ట్. ఓకే. నెంబర్ 2, క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్. 50,000 క్యాష్ అనేది యూనియన్ బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. అలాగే క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI బ్యాంక్ 1 lakh అనేది క్యాష్ అనేది SBI అకౌంట్ లో డిపాజిట్ చేశాడు. ఆ రెండింటికి లెడ్జర్స్ క్రియేట్ చేసి ఎంట్రీస్ అనేది చేద్దాము. గో టు బ్యాక్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, లెడ్జర్స్ క్రియేట్. SBI బ్యాంక్. SBI బ్యాంక్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. అండర్ గ్రూప్ వచ్చి దీనికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. అలాగే యూనియన్ బ్యాంక్ లెడ్జర్ కూడా క్రియేట్ చేస్తున్నా. సేమ్ ఇది కూడా మనకి బ్యాంక్ అకౌంట్ లోనే ఉంటుంది. go to back, gateway of tally, అకౌంటింగ్ ఓచర్స్. మనం బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేసాం కాబట్టి అది కాంట్రా ఓచర్ లో మనం ఎంట్రీ చేస్తాము. కాంట్రా ఓచర్ షార్ట్ కట్ మనకి F4 అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి కాంట్రా ఓచర్ అని కనిపిస్తుంది చూడండి. మనకి ఇక్కడ ఈ కాంట్రా ఓచర్ లో క్రెడిట్ సైడ్ ఏముంది అని అడుగుతుంది. క్రెడిట్ సైడ్ మనకు ఎంట్రీలో బ్యాంక్ నేమ్ క్యాష్ ఉంటుంది. డిపాజిట్ చేసాం కాబట్టి క్రెడిట్ సైడ్ క్యాష్ అనేది ఉంటుంది. సో క్యాష్ అకౌంట్ ఎంత డిపాజిట్ చేశాడు? 50,000 యూనియన్ బ్యాంక్. డినామినేషన్ ఏమన్నా ఉంటే మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ 1 lakh
SBI. నెక్స్ట్ వన్, వెహికల్ అనేది పర్చేజ్ చేశాడు. వెహికల్ అనేది పర్చేజ్ చేశాడు. ₹50,000 పెట్టి వెహికల్ పర్చేజ్ చేశాడు. అలాగే కంప్యూటర్ పర్చేజ్ చేశాడు. ₹15,000 పెట్టి కంప్యూటర్ అనేది పర్చేజ్ చేశాడు. వాటికి ఎంట్రీస్ ఎలా చేస్తామో చూద్దాము. గో టు బ్యాక్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, లెడ్జర్స్, క్రియేట్. వెహికల్ ఇది ఫిక్స్డ్ అసెట్ లోకి వస్తుంది మనకి. నెక్స్ట్ కంప్యూటర్, సేమ్ ఇది కూడా మనకి ఫిక్స్డ్ అసెట్ లోనే వస్తుంది. గో టు బ్యాక్, అకౌంటింగ్ వోచర్స్. మనం ఈ రెండు పర్చేజ్ చేసాం కాబట్టి, క్యాష్ పే చేసాం కాబట్టి F5 పేమెంట్ వోచర్ లో మనం రాసుకుంటాము. పేమెంట్ వోచర్ లో ఫస్ట్ వన్, వెహికల్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. వెహికల్ 50,000 క్యాష్ అకౌంట్. నెంబర్ 2, కంప్యూటర్ అకౌంట్ టు SBI బ్యాంక్ అకౌంట్. కంప్యూటర్ అకౌంట్ ₹15,000 SBI బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ వన్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI. క్యాష్ అనేది విత్డ్రా చేసుకున్నాము. ₹20,000 మనం విత్డ్రా చేసుకున్నాము SBI బ్యాంక్ నుండి. సో SBI ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, రెంట్ రిసీవ్డ్ 15,000. ఫస్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI అనే ఎంట్రీ చేద్దాము. గో టు అకౌంటింగ్ వోచర్స్, కాంట్రా వోచర్ విత్డ్రా చేసాం కాబట్టి మనం కాంట్రా వోచర్. ఇక్కడ క్రెడిట్ సైడ్ SBI బ్యాంక్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని ఎంట్రీ చేస్తాము. క్రెడిట్ సైడ్ అడుగుతుంది SBI బ్యాంక్. ఎంత విత్డ్రా చేసాము? ₹20,000 అనేవి మనం విత్డ్రా చేసాము క్యాష్ అకౌంట్. అలా ఎంట్రీ చేస్తాము. నెక్స్ట్ వన్, రెంట్ రిసీవ్డ్ 15,000 సో గో టు బ్యాక్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, లెడ్జర్స్, క్రియేట్. రెంట్ రిసీవ్డ్, మనం రెంట్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి దీని అండర్ గ్రూప్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇది మనకి ఇన్కమ్ అవుతుంది. సో దీన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్ లో తీసుకుంటాము. గో టు బ్యాక్, గేట్వే ఆఫ్ టాలీ, అకౌంటింగ్ వోచర్స్. రిసీవ్ అంటే అమౌంట్ మనకు వచ్చింది కాబట్టి F6 రిసిప్ట్ వోచర్ లో రాస్తాము. ఇక్కడ మనం ఎంట్రీ ఎలా రాసుకున్నాము? క్యాష్ అకౌంట్, రెంట్ రిసీవ్డ్ అకౌంట్ అని రాసుకున్నాము. క్రెడిట్ సైడ్ రెంట్ రిసీవ్డ్ అని ఉంది కాబట్టి రెంట్ రిసీవ్డ్ ₹15,000 రెంట్ అనేది రిసీవ్ చేసుకున్నాము క్యాష్ అకౌంట్. నెక్స్ట్ వన్, క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI. ఆల్రెడీ ఇక్కడ SBI అనేది మనం లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇది డైరెక్ట్ గా ఎంట్రీ చేయొచ్చు. ఓచర్స్ లోని 20,000 అనేది డిపాజిట్ చేసాము. సో F4 కాంట్రా ఓచర్ లోకి వెళ్ళి క్రెడిట్ సైడ్ ఏముంటుంది మనకి? క్యాష్. ఎంత డిపాజిట్ చేసాము? 20,000 SBI బ్యాంక్. నెక్స్ట్ వన్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యూనియన్ బ్యాంక్. క్యాష్ అనేది విత్డ్రా చేసాము యూనియన్ బ్యాంక్ నుంచి ₹10,000 విత్డ్రా చేసాము. మనం యూనియన్ బ్యాంక్ లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సో సేమ్ కాంట్రా వోచర్స్ లోనే ఇక్కడ మనం యూనియన్ బ్యాంక్ క్రెడిట్ సైడ్ రాసుకున్నాము. యూనియన్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ విత్డ్రాకి ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్ వస్తుంది. 10,000 క్యాష్. పవర్ బిల్ పెయిడ్ త్రూ SBI బ్యాంక్. పవర్ బిల్ పే చేసాము త్రూ SBI బ్యాంక్ ద్వారా. సో పవర్ బిల్ పెయిడ్ అనే ఒక లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. గో టు బ్యాక్, గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్ ఇన్ఫర్మేషన్, లెడ్జర్స్, క్రియేట్.
పవర్ బిల్. మనం పవర్ బిల్ పే చేసాం కాబట్టి మన నుంచి క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లోకి తీసుకుంటాము. ఇక్కడ పే చేసాం కాబట్టి అకౌంటింగ్ వోచర్స్ లో పేమెంట్ వచ్చారు F5 లో రాస్తాము. పవర్ బిల్ పెయిడ్ త్రూ ఏ బ్యాంక్ ద్వారా మనం పవర్ బిల్ పే చేసాము? SBI బ్యాంక్ ద్వారా పవర్ బిల్ పే చేసాము. 1520 రూపీస్ ని 1520 రూపీస్ ని SBI ద్వారా పే చేసాము. నెక్స్ట్ వన్ నెట్ బిల్ పెయిడ్ అండ్ కమిషన్ రిసీవ్డ్. ఈ రెండు కూడా లెడ్జర్స్ క్రియేట్ చేద్దాము. నెట్ బిల్ అనేది 600 పే చేసాము. కమిషన్ అనేది 8000 యూనియన్ బ్యాంక్ ద్వారా మనం రిసీవ్ చేసుకున్నాము. సో లెడ్జర్స్ క్రియేట్ చేసుకుందాం. అకౌంట్ ఇన్ఫర్మేషన్, లెడ్జర్స్ క్రియేట్. నెట్ బిల్ పెయిడ్ ఇది పే చేసాం కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లోనే తీసుకుంటాం. అండర్ గ్రూప్. ఇక్కడ అండర్ గ్రూప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, అదే చూసుకోవాలి. కమిషన్ రిసీవ్డ్ మనం రిసీవ్ చేసుకున్నాము అంటే క్యాష్ మనకు వచ్చింది కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకుంటాము. గో టు బ్యాక్, అకౌంట్ ఇన్ఫర్మేషన్, అకౌంటింగ్ వోచర్స్, గేట్వే ఆఫ్ అకౌంటింగ్ వోచర్స్. ఓకే, ఇక్కడ మనం నెట్ బిల్ అనేది పే చేసాం కాబట్టి దాన్ని F5 పేమెంట్ వోచర్ లో తీసుకుంటాము. డెబిట్ సైడ్ నెట్ బిల్ పెయిడ్ అకౌంట్ 600 రూపీస్ పే చేసాము, క్యాష్ పే చేసాము. సో క్రెడిట్ సైడ్ క్యాష్. నెక్స్ట్ వన్ కమిషన్ రిసీవ్ చేసుకున్నాం మనం. సో F6 క్యాష్ వచ్చింది కాబట్టి F6 అనేది తీసుకున్నాము. కమిషన్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం యూనియన్ బ్యాంక్ ద్వారా రిసీవ్ చేసుకున్నాము. సో క్రెడిట్ సైడ్ కమిషన్ రిసీవ్డ్ అనేది ఉంటుంది. 8000 రూపీస్ యూనియన్ బ్యాంక్. ఇలా మనం అన్ని ఎంట్రీస్ ని కూడా ఎంట్రీ చేయడం అయింది. ఓకే, అప్పుడు గో టు బ్యాక్, గేట్వే ఆఫ్ టాలీ. చెక్ చేసుకోండి బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి. అలాగే లోన్స్ అండ్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, కరెంట్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత ఉంది, ఫిక్స్డ్ అసెట్స్ మనం కొన్నాం కదా, ఫిక్స్డ్ అసెట్ ఒకటి కంప్యూటర్ అనేది పర్చేజ్ చేసాము, నెంబర్ 2 వెహికల్ పర్చేజ్ చేసాము, అవి మనకి ఫిక్స్డ్ అసెట్స్ లో కనిపిస్తాయి. అలాగే కరెంట్ అసెట్స్ ప్రజెంట్ మన దగ్గర క్యాష్ ఎంత ఉంది, బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంది, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఏ బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంది, అలాగే క్యాష్ ఇన్ హ్యాండ్ మన చేతిలో క్యాష్ ఎంత ఉంది అనేది కనిపిస్తుంది. అలాగే మీరు ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి వెళ్తే ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అయింది మనకి, అలాగే ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎంత అమౌంట్ మనకి వచ్చింది, కమిషన్ రిసీవ్డ్ ఎంత వచ్చింది, రెంట్, అలా మనకి ప్రతిదీ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ ఎంత, అలాగే గ్రాస్ ప్రాఫిట్ ఎంత అనేది కూడా మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, ఇలా మనం బ్యాంక్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేసిన, విత్డ్రా చేసిన, ఇవన్నీ కూడా మనం ఇలా ఎంట్రీ చేస్తాము. ఓకే, మనం టాలీని క్లోజ్ చేయాలంటే గో టు బ్యాక్ వెళ్ళాలంటే ఏం చేయాలి, టాలీలో ఎస్కేప్ బటన్ యూజ్ చేస్తాము. గో టు బ్యాక్ వెళ్తే క్వైట్ SR నో అని అడుగుతుంది, ఎంటర్ చేస్తే అది క్లోజ్ అవుతుంది. ఓకే, ఇలా మనం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాము. నెక్స్ట్ బ్యాంక్ లో క్యాష్ డిపాజిట్ చేసిన, విత్డ్రా చేసిన ఈ ట్రాన్సాక్షన్ ని ఇలా ఎంట్రీ చేస్తాము. నెక్స్ట్ క్లాస్ లో మనం బ్యాంక్ టు బ్యాంక్ ఒక బ్యాంక్ నుండి మరొక బ్యాంక్ కి ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తాము అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. అలాగే మీ ఎవరికైనా మెటీరియల్ కావాలితే టాలీ అవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ మెటీరియల్ కావాల్సిన భవానీ ట్యుటోరియల్స్ @gmail.com మా మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు మెయిల్ చేయండి, ఖచ్చితంగా ఆ మెటీరియల్ అనేది మేము ఫార్వర్డ్ చేస్తాము. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.